బైబిల్లోని భక్తులను ఊహలతో నిందిస్తున్న సాంప్రదాయం ఒకటుంది. లేఖనాలకు వేరుగా ఆలోచిస్తున్న భక్తికి విరుద్ధమైన స్వభావం ఒకటుంది. మీరెప్పుడైనా ఆలోచించారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32-33 వచనాల ప్రకారం శాంసన్ నీతిక్రియలు జరిగించాడనుంది. నీతిక్రియలు జరిగించిన విశ్వాసవీరుణ్ణి వ్యభిచారి అని నిందించిన నేటి క్రైస్తవ్యానికి మేధోమథనం ఈ సందేశం. బైబిల్ ఒక్కసారి కూడా నిందించలేదు దెలీలా వేశ్య అని. బైబిల్ స్వరానికి వేరుగా మాట్లాడుతున్న క్రైస్తవ్యానికి సవాలు ఈ సందేశం. ఈనాటి కాలంలో వస్తున్న నూతన ప్రతులను ఆధారం చేసుకుని, నూతనంగా వస్తున్న ట్రాన్స్లేషన్ని ఆధారం చేసుకుని పరిశీలనే లేకుండా తొందరపడుతున్న నేటి తరానికి ప్రాచీన ప్రతులను చూపించి పరిశోధన నేర్పించే ప్రయత్నం ఈ సందేశం. 20 సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్న సంసోను నీతిని గూర్చి బైబిల్ ఏ రోజైనా మాట్లాడిందా? ఆ 20 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఎవరికైనా వినపడిందా? యూదా గోత్రానికి ప్రథముడైన యూదా ఎందుకని వ్యభిచారిగా గుర్తించబడలేదు? సొలొమోన్ లెక్కకు మించినంతమంది కన్యకులు కలిగి ఉన్న ఎందుకు వ్యభిచారి అని మీ ద్వారా పిలువబడలేదు? దావీదు నేటికి వ్యభిచారి అని పిలువబడలేదెందుకు? వ్యభిచారిని వివాహం చేసుకున్న హోషేయ భక్తుడు ఎందుకు వ్యభిచారి అవ్వలేదు? కొత్త నిబంధన కాలంలోని మోహపు చూపుకి పాత నిబంధన కాలపు భక్తుల నడవడికకు ముడిపెట్టి ఆనాటి భక్తులను కూడా భ్రష్టులంగా చూస్తున్నటువంటి నేటి తరానికి దేవుని ఆలోచన విధానం ఈ సందేశం. ఆలోచించండి. ఎవరైనా ఒక్క స్టేట్మెంట్ తప్పుగా ఇస్తే ఆ వ్యక్తే తప్పుడు మనిషి అయిపోతాడా? ఆ వ్యక్తి బోధే తప్పుడు బోధ అయిపోతుందా? ఇకనైనా ఆవేశపడ్డం మాని ఆలోచించండి. కాలం నిన్ను దాటిపోక మునిపే, నీ మరణం నీ మీదికి రాకముందే యథార్థంగా ఆలోచించి చూడు.